నమస్తే, నేను సిరి. చాలా వరకు ఏంటంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే కొంతమంది చాలా రోజుల నుంచి దాచుకున్న డబ్బులు మరి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే విల్లాస్ పైన ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే అపార్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయాలా, ఇట్లా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అలాంటి డౌట్స్ అన్నీ మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రియల్ ఎస్టేట్ అనలిస్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలామందికి ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి కష్టపడి దాచుకున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకు ఇల్లు తీసుకోవాలనే ఆశతోనే ఉంటారు. అయితే కొంతమంది ఇల్లున్నా కూడా ఇంకా అంటే అపార్ట్మెంట్స్లో పెట్టాలా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్లో పెట్టాలా, లేకపోతే విల్లాస్ పైన పెట్టాలా అనేది కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బెటర్ అంటారు? సో మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అంటే అందరూ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చూపిస్తారు. అంటే నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఒక డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బడ్జెట్ ఉంది, నేను ఎఫర్ట్ చేయగలుగుతా, లగ్జరీ వైపు ఉంది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రియారిటీ విల్లాస్కి ఇస్తారు. ఓకే. విల్లాస్కి ఉండే డిమాండ్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. విల్లాకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే విల్లాకి వచ్చే వాళ్ళందరూ కొంచెం లగ్జరీ ఉండేవాళ్ళు, కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టగలిగే వాళ్ళు మాత్రమే విల్లాస్కి వెళ్తారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా లగ్జరీ ఉంటాయి మళ్ళీ. సో దాంట్లో వచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, వ్యూ పాయింట్ కావచ్చు, అట్లా చాలా పారామీటర్ని బేస్ చేసుకొని ఇంకొందరు ఏం చేస్తారంటే లగ్జరీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం సేఫ్టీ, కొంచెం సెక్యూరిటీ వైజ్గా చూసేవాళ్ళు ఎక్కువ మంది దేంట్లో వెళ్తారంటే మేజర్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే మేజర్గా ఏవైతే మనకి హై రైజ్ కమ్యూనిటీస్ ఉంటాయో వాటిలో వెళ్తారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్. రైట్. ఇండిపెండెంట్ హౌస్ కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి, మంచి కాలనీస్లో ఉండాలి అన్నప్పుడు అక్కడ కూడా ఇలా హైదరాబాద్లో తీసుకుంటే 1.5 CR వరకు ఆ రేంజ్లో పెట్టగలిగితేనే మంచి దొరుకుతాయి. అంతకన్నా తక్కువలో దొరకడం చాలా కష్టం. ఆ తర్వాత ఏంటంటే కొన్ని బస్తీలలో కానీ కొన్ని జనరల్ కాలనీస్లో కొన్ని ఏరియాలలో ఏంటంటే ఇంకొంచెం తక్కువకి వస్తే కూడా అక్కడ వెళ్ళి కొనే వాళ్ళు కొందరు ఉంటారు. సో అక్కడ కాలనీస్ మారే కొద్దీ ప్రైజెస్ చేంజ్ అయ్యే కొద్దీ కూడా కొన్ని చేంజెస్ చూడొచ్చు. మనం ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండవు నార్మల్ ఏరియాలలో. అదే ఒక కాలనీలో అయితే మంచి కమ్యూనిటీస్లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, కల్చర్ వేరే ఉంటుంది. అక్కడ పార్కులు కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, అక్కడ కొంచెం సెక్యూరిటీ కానివ్వండి, టోటలీ డిఫరెంట్ ఉంటుంది. దీని తర్వాత చాలామంది ఇంకోటి ఏంటంటే అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సిటీ దాటి బయటికి వెళ్ళి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఓపెన్ ప్లాట్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. లోవర్ మిడిల్ క్లాస్ రిచ్ క్లాస్ ఏ పీపుల్ అయినా సరే అఫోర్డ్ చేయగలిగేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఓపెన్ ప్లాట్స్లో దొరుకుతుంది. సో ఓపెన్ ప్లాట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్కి నియర్ బై తీసుకుంటే మనకు HMDA లిమిట్స్ ఉన్నాయి. HMDAలో తీసుకుంటే 15,000 నుంచి 20,000 మినిమం గజం ఉంటుంది. అది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి DTCP. సో DTCPలో ఇలా తీసుకుంటే మనకు 6,000 7,000 మినిమం గజం ఉంటుంది. అక్కడ నుంచి మొదలు పెడితే అప్ టు 20,000-30,000 వరకు కూడా ఉంటాయి DTCPలో కూడా. సో డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ బడ్జెట్, మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటాయి. ఏరియాని బట్టి, లొకేషన్ని బట్టి ఆటోమేటిక్గా రేట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో మనం ఒకవేళ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది లేదా ఒక ఫ్లాట్లో మనం ఉంటున్నాము, ఇక్కడ మనకు ఓన్ ఆస్తి ఉంది లేదా విల్లా ఉంది లేదా ఇండిపెండెంట్ హౌస్ ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్ ఉంది అన్నప్పుడు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మంది ఎక్కడ వెళ్తారంటే ప్రాపర్టీస్లోకి వెళ్తారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది, లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఓపెన్ ప్లాట్సే ఇస్తుంది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏంటంటే మనకి ఎకరా కొనాలి మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం కొనాలంటే ఇలా హైదరాబాద్ సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్లో మంచి లొకేషన్లో ప్రైమ్ లొకేషన్లో 80 లక్షలు మినిమం ఉంది. 80 lakhs ఈజ్ మినిమం. అంతకన్నా తక్కువ దొరుకుతుంది అంటే దానికి రోడ్ ఉండదు, ఇంకోటి పక్కన వాళ్ళతో లొల్లి పంచాయతీలు ఏవో ఉంటాయి, లిటిగేషన్ సింపుల్ అవ్వచ్చు చెప్పాలంటే. సో రోడ్ కనెక్టివిటీ యాక్సెస్ ఈజీ అయితే 80 lakhs per acre ఈజ్ మినిమం. అంతకన్నా తక్కువలు అయితే లేవు. సో 80 lakhs అండ్ ఎబోవ్ పెట్టగలుగుతాం అనుకునే వాళ్ళు ఎకరాలలో ఉంటారు. లేదు మాకు అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేము అన్నప్పుడు కొందరు ఏం చేస్తారు, ఒక ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ నాదే ల్యాండ్ ఉంది, నా ల్యాండ్ ఆనుకొని వేరే వాళ్ళు ఎవరైనా అర్జెంట్ అవసరం ఉండి అమ్ముకుంటున్నారు అన్నప్పుడు అది తీసుకుంటారు, కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారు అంటే అన్ని ఎకరాలు మనం కొనలేమన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ఛాన్సెస్లు ఏంటంటే ఒక 10 గుంటలో 20 గుంటలో కొన్ని దొరుకుతాయి అనమాట. కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ రెసిడెన్షియల్గా రోడ్ సైడ్ కూడా తక్కువ 20 గుంటలు 10 గుంటలు అట్లా దొరికినే ఉంటాయి. అట్లాంటి వాటిలో కొంటారు. అవి కూడా ఏంటంటే కొంచెం ప్రీమియం ఉంటాయి.
తక్కువ ఎప్పుడు దొరకదు, రోడ్ సైడ్ ఉన్నాయి. ఒకవేళ దొరికినా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అందులో వెళ్తారు. లేదు అంటే ఇప్పుడు ఇంకో కల్చర్ ఏమొచ్చిందంటే మనకి తక్కువ బడ్జెట్, లోయెస్ట్ బడ్జెట్ సెగ్మెంట్ ఏముంది అంటే, సో ఒకవేళ లోయెస్ట్ బడ్జెట్ సెగ్మెంట్లో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫామ్ ల్యాండ్ కల్చర్ అనేది ఇప్పుడు బాగా పెరిగింది. సో దీంట్లో కూడా మనం ఏం చూడాలంటే ఆ డెవలపర్ ఎవరున్నారు, బిల్డర్ ఎవరున్నారు అని చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనం ఏ ఏరియాలో పోయి కొంటాం అన్నది చూసుకోవాలి. తక్కువలో వస్తుంది కానీ ఎక్కడో దూరం పోయి 200 కిలోమీటర్లు పోయి కొనొద్దు. ఎక్కడ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కడ ఫాస్ట్గా అవ్వడానికి, గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి ప్రైమ్ లొకేషన్ ఎక్కడుంది, అంటే ఆర్గానిక్గా న్యాచురల్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఎంత స్కోప్ ఉంది ఇక్కడ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో, వీటిని కంపేర్ చేసి ఈ పారామీటర్ని చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ వెంచర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. రేపటి రోజు మనం దీంట్లో ఫామ్ హౌస్ కానీ లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టుకోవాలంటే ప్రొసీజర్స్ ఏమున్నాయి, సో దీంట్లో ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ వీడియోలు చూడంగానే నాకు అంతా తెలుసు రియల్ ఎస్టేట్ గురించి, నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని, నేను చాలా ట్రైనింగ్స్ తీసుకున్నా, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ కొన్ని వేల మందికి సేల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను నేను, నా టీం కలిసి. ఎక్కడ కూడా నేను కూడా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు చేసినా కానీ అన్ని సీక్రెట్స్ ఓపెన్గా వీడియోలో చెప్పలేను, చెప్పకూడదు. అది మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రౌండ్ రియాలిటీ అన్నది 1-to-1 కలిసినప్పుడు చెప్తాం. కాబట్టి లోకల్ అంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే కొన్ని చెప్పగలుగుతారు. ఎన్ని టెక్నాలజీ వచ్చినా, ఎన్ని ఆన్లైన్ వచ్చినా కొన్ని గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎవరు చెప్పరు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరైతే అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారో మాలాగా వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. వాళ్ళ త్రూ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మీకు ప్రైస్ ఐడియా వస్తుంది, లొకేషన్ రైటా కదా తెలుస్తుంది, అక్కడ గ్రోత్ అవ్వడానికి ఏమేమి స్కోప్ ఉంది, ఎందుకు ఇంత రేటు పెట్టాలి, నెక్స్ట్ ఇక్కడ 10 ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వస్తుంది, ఇవన్నీ ఒక రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి సలహాలు సూచనలు తీసుకొని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు, మీ బడ్జెట్ తగ్గట్టు, మీ పర్పస్ని దృష్టిలో పెట్టుకొని మీ ఒక విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఐదర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కొనొచ్చు, ప్లాట్ అయినా కొనొచ్చు, విల్లా అయినా కొనొచ్చు. విల్లా కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. లేదు మనం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంటే అనుకుంటే కనుక నేనేం సజెస్ట్ చేస్తాను అంటే డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో కానీ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో కొనగలిగితే బెస్ట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు మీరు బడ్జెట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కొంతమంది దగ్గర అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక విల్లాకి ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఒక ఓపెన్ ఫ్లాట్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ ఉంది, దానికి సగమే ఉందనుకోండి, మిగతా సగం ఈఎంఐ ద్వారా తీసుకోవచ్చా? ఒకవేళ ఈఎంఐ ద్వారా తీసుకుంటే ఏది బెటర్? ఇప్పుడు ఉన్న డబ్బుల్లో మరి విల్లా తీసుకుంటే బెటరా, అపార్ట్మెంట్ తీసుకుంటే బెటరా, లేకపోతే ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకుంటే బెటరా? ఒకటి ఏంటంటే ఏవైతే విల్లాస్ ఉంటాయో అవి ఈఎంఐలు అమ్మరు మనకి, ఫ్లాట్స్ కూడా ఇప్పుడు ఈఎంఐలు అమ్మరు ఎవరు కూడా. లోన్స్ వస్తాయి మనకి, లోన్స్ వస్తాయి. లోన్స్ తీసుకొని మనం ఏం చేస్తాము, రిజిస్ట్రేషన్ మన పేరు మీద అయిపోతుంది. నెల మనం మంత్లీ ఎవరు కడతాము, బ్యాంక్కి కడతాము, డెవలపర్కి బిల్డర్కి సంబంధం లేదు అప్పుడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, 40,000 కన్నా ఎక్కువ టైం అంటే ఎక్కువ అమౌంట్ మీరు దాంట్లో పెట్టకూడదు. అది చూసుకోవాలి. ఎందుకంటే అంతకన్నా ఎఫర్ట్ అంటే మీకు వచ్చే శాలరీలో 40% కన్నా ఎక్కువ మీరు పెట్టేస్తే మీరు మళ్ళీ ఖర్చులకి వాటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో కొంచెం సేఫ్ సైడ్ అనమాట. లేదు కొందరు ఇప్పుడు ఏముంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కలిపి ఒక 2 lakhs వస్తుంది అన్నప్పుడు 1 lakh కూడా డిలీట్ చేస్తారు వాళ్ళు. డిపెండ్స్ అపాన్ కస్టమర్ అది. సో కస్టమర్ని బట్టి మారిపోతూ ఉంటుంది, వాళ్ళకి వచ్చే రెవెన్యూని బట్టి మారిపోతూ ఉంటుంది. సో మనకు వచ్చే రెవెన్యూ ఎంత ఉంది, మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతాం, వర్స్ట్ సినారియోలో ఏమైనా ఇబ్బంది అయినా కూడా మనం దీని నుంచి ఎట్లా బయటపడగలుగుతాం. ఒక ప్లాన్ యాక్షన్ అంటే ఒక ప్లాన్ బి అనేది కూడా పెట్టుకోవాలి. ఏ ఒకటే కాకుండా ప్లాన్ బి అనేది ఇంకో ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందా, ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా ఉందా, ఒకవేళ ఈ శాలరీ ఏదైనా జాబ్కి ఏమైనా ఎఫెక్ట్ అయింది, లేదా మనకి ఏదైనా ఇబ్బందులు మనం పోలేకపోయినాం. సో వీటిని మనం కంపేర్ చేసుకున్న తర్వాత దీనికి మనం క్లియర్గా ఉన్నాము, ఏది ఏమైనా కూడా నెలకు మినిమం ఇంత అమౌంట్ కట్టగలుగుతా, ఇంత అమౌంట్ అడ్జస్ట్ చేయగలుగుతా, ఇబ్బంది ఏం లేదు అన్నప్పుడు మనం త్రూ ఈఎంఐ త్రూ కానీ మనం మీరు అన్నట్టుగా బ్యాంక్ లోన్ త్రూ కానీ వెళ్ళొచ్చు. సో డిపెండ్స్ అపాన్ కస్టమర్, అది వాళ్ళకి వచ్చే రెవెన్యూని బేస్ చేసుకొని కొనాలి. ఎందుకంటే మనం లగ్జరీలకు పోయి అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు అది 20-30 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు దానికి ఈఎంఐలు కట్టుకుంటూనే కూర్చోవాలంటే అదంతా వర్త్ కాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.